నిజమే. అయితే మనకి వీధి ఫోటో అని అంటారు. అంటే వీధికి చివరిలో ఉన్న ఇంటికి వీధి ఫోటో తగిలేయి అని అనేసి వాస్తు చూడడానికి వచ్చేవారు చెప్తూ ఉంటారు. అయితే అసలు ఈ వాస్తు వీధి ఫోటో అనేది నిజంగా తగులుతుందంటారా? ఇంకొకటి సందేహం కూడా ఉంది నాకు ఇందులో. అంటే వీధి ఫోటో వల్ల ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకి కారణం అని అంటారు. ఇది నిజమే అంటారా? ఒకవేళ అది నిజమైతే అసలు ఇందులో మంచి వీధి ఫోటోలు అనేవి లేవా అసలు? ఓకే అండి. ఇది కూడా చాలా మందికి సందేహమే. అసలు వీధి పోటు అంటే ఏంటి? ఈ అన్ని వీధి పోట్లు చెడు చేస్తాయా? దీంట్లో మంచి ఏమైనా ఉన్నాయా? అనే సందేహం అండి. సో వీధి పోటు అనేది ఉంది అండి. ఇప్పుడు కొందరు మన వెన్నుపోటు పొడిచినట్టు వీధి పోటు ఉంటుంది. కానీ మన చుట్టూ నలుగురు ఉన్నారనుకోండి. సో దాంట్లో అందరూ చెడు చేసే వాళ్ళు కాదు. సో కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తారు. సో సమయం వచ్చినప్పుడు చెడు వారేంటో బయటకు వస్తుంది. అంటే మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. అలాగే దీంట్లో మంచి వీధి పోట్లు ఉన్నాయి, చెడు వీధి పోట్లు ఉన్నాయి. మంచి చేసే వాటిని వీధి చూపు అందాం, చెడు చేసేవాడిని వీధి పోటు అంటాం. అంటే పోటు పోవడం అంటే వీధి పోటు, అది నెగిటివ్ అండి. సో దీన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ మనం ముందు మంచి చేసే వీధి పోట్లు ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటిని మనం గుర్తుపట్టడం ఎలా అంటే 4 మంచి వీధి పోట్లు ఉన్నాయి. ఎస్ తెలుస్తుందండి. ఇప్పుడు నేను మంచి చేశాను అనుకో, నేను మంచివాడినండి. ఏదైనా వ్యక్తి మీకు చెడు చేస్తే ఏంటి, వాడు చెడువాడని అర్థం. సో ఇదే విధంగా మనం గుర్తుపట్టొచ్చు ఆ వీధి పోట్లు మనం మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయి. కొన్ని మంచిలా కనబడితే కానీ చెడు కూడా చేస్తాయి. సో వాటిని కూడా గుర్తుపట్టొచ్చు. అంటే మన సిమ్టమ్స్ ఏదైనా, ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, కరోనా సిమ్టమ్స్ ఉంటేనే కరోనా ఉన్నట్టు. మామూలు డెంగ్యూ లాంటి ఫీవర్ కు కరోనా అని చెప్పడానికి వీల్లేదు. సో ఇది కూడా అంతే సిమ్టమ్. మంచివాడు అంటే ఎలా చెప్తాము, ఆ లక్షణాలు బట్టి మంచివాడు అంటాం. సో మంచివాడు కాదు అంటే లక్షణాలు బట్టి మంచివాడు కాదు. దీంట్లో కూడా వీధి పోట్లలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. చాలా మంది మంచి వాటిని కూడా చెడులాగా భావించేసి దానికి వినాయకుడిని పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడున్న వాటిలలో మంచి వీధి పోట్లు ఏంటో ముందు చర్చిద్దాం, ఆ తర్వాత చెడు వీధి పోట్ల గురించి చర్చిద్దాం. సో మంచి వీధి పోట్లు ఏంటి అంటే చూడండి, మనకు దీంట్లో తూర్పు ఈశాన్యము వీధి పోటు అంటే దాన్ని వీధి చూపుగా అనాలండి. తూర్పు ఈశాన్యం నుంచి వచ్చేది వీధి పోటు చాలా మంచి చేస్తూ ఉంటుంది. తూర్పు ఈశాన్యము అంటే తూర్పు ఈశాన్యం గుండా ఎవరి చూపులైనా మన ఇంటి మీద పడ్డా, తూర్పు ఈశాన్యానికి రోడ్డు ఉన్నా అక్కడున్న చూపులు వచ్చేసి మన ఇంటికి పడ్డప్పుడు, లేదా మన ఇంటి కాంపౌండ్ వాళ్ళకు పడ్డప్పుడు, లేదా అక్కడి నుంచి మనమే నడుస్తూ వస్తున్నప్పుడు ఆ చూపులు మన ఇంటి మీద పడితే చాలా మంచి చేస్తాయి. దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఉన్నటువంటి వారి ఎదుగుదల ఉంటుంది. యజమాని ఎదుగుతాడు, యజమాని పెద్ద కొడుకు ఎదుగుతాడు. ముఖ్యంగా సమాజంలో పేరు ఖ్యాతి చాలా చాలా వస్తూ ఉంటుంది. మనం చేసే ప్రయత్నము కొంత అవుతే దానికి తూర్పు ఈశాన్య వీధి చూపు వలన వచ్చే మంచి ఫలితాలు యాడ్ అయిపోయి 100కు 100 మార్కులు వస్తాయి. మన ప్రయత్నం 50% అయితే అది 50% యాడ్ చేస్తుంది. సో దాంతో 100 మార్కులు వస్తూ ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపు ఉంటూ ఉంటుంది. యజమాని సక్సెస్ ఉంటాడు, యజమాని పెద్ద కుమారుడు కూడా సక్సెస్ అవుతూ ఉంటాడు. వాళ్ళకు పేరు వస్తుంది, ఖ్యాతి ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళు టాప్ ఉంటారు. సో ప్రముఖ లీడర్లుగా కూడా ఎదుగుతూ ఉంటారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, మంత్రిగా కూడా ఎదుగుతూ ఉంటారు. సక్సెస్ రేట్ బాగా వస్తూ ఉంటుందండి. వాళ్ళు ముట్టిందల్లా బంగారమే, ఏది ముడుతుంది బంగారమే. సో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని తూర్పు ఈశాన్యము వీధి చూపు అంటాం. సో లేదా వీధి పోటైనా అది మంచి చేస్తుంది కాబట్టి తూర్పు ఈశాన్య వీధి చూపు. అది మన ఇంటికి ఈశాన్య వైపు నుంచి పడుతుంది, తూర్పు ఈశాన్యం నుండి వస్తుందండి. దాన్ని మనం గమనిస్తే తెలిసిపోతుంది. అంటే మనకు 2 ఉంటాయి, తూర్పు ఈశాన్యం ఉంటుంది, తూర్పు ఆగ్నేయం కూడా ఉంటుంది. తూర్పు మధ్యలో నుంచి లెఫ్ట్ వైపు వచ్చేది తూర్పు ఈశాన్యం అయితే, తూర్పు మధ్యలో నుంచి రైట్ సైడ్ వచ్చేది తూర్పు ఆగ్నేయం అవుతుందండి. సో ఈ తూర్పు ఈశాన్య వీధి చూపు చాలా చాలా మంచిది, మంచి చేస్తుంది. మీకు విత్ ఇన్ 5 years లో మీకంటూ మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది. అదే తూర్పు ఈశాన్యం యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఉత్తర ఈశాన్యం ఉంటుంది, దాని పక్కనే ఉత్తర ఈశాన్యం కూడా ఉంటుందండి. ఈ ఉత్తర ఈశాన్యం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, మనకు ఒక వ్యాపారం ఉందనుకోండి, సో వ్యాపారంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఉత్తరం చేసే పని అదే, వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆడవారు కూడా వ్యాపారం చేస్తూ ఉంటారండి. ఇంట్లో ఉన్న ఆడవారు కూడా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు, చాలా జీనియస్ గా ఉంటారు. ఇంట్లో ఉన్న ఆడవారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏది పెట్టినా కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఉత్తర ఈశాన్యము వీధి చూపు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మార్కెట్లో సక్సెస్ అవుతారు. వ్యాపార రంగంలో, స్పెషల్ గా వ్యాపార రంగంలో సక్సెస్ అవుతూ ఉంటారు. తూర్పు ఈశాన్యం వల్ల నాయకత్వ లక్షణాలు వస్తాయి, లీడర్ గా ఎదుగుతూ ఉంటాడు. కానీ ఉత్తర ఈశాన్యం వల్ల వ్యాపారం సక్సెస్ అవుతూ ఉంటుంది. వారి ఇంట్లో ఉన్న వారికి ఎప్పటికీ పని ఉంటూనే ఉంటుంది. పని ఉంది అంటే పనికి ఏమొస్తుందండి, మనీ వస్తూ ఉంటుంది. పనికి స్థానం ఉంది, మనకి స్థానం ఉంది, వ్యాపారం సక్సెస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళరనమాట. వెళ్ళే వాళ్ళను మంచిగా గైడ్ చేస్తూ ఉంటుంది. కొన్ని
కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇల్లు నెగిటివ్ ఉందనుకోండి రాంగ్ రూట్ లో పంపిస్తుంది, ఇక్కడ రాంగ్ రూట్ లో పంపించదు, పాజిటివ్ రూట్ లో డైవర్ట్ చేస్తుంది. ఎవరైనా వ్యక్తి వ్యాపారం చేసే వ్యక్తి కన్నింగ్ నేచర్ తోటి మిమ్మల్ని చీట్ చేయాలని ఇంటికి వస్తే మీరు యాక్సెప్ట్ చేయదు అతన్ని. సో కొందరు అంటారు యాక్సెప్ట్ చేయలేదు సార్, అతనితో వ్యాపారం చేస్తే బాగుండేదేమో కానీ మేము అతనితో వెళ్ళలేదు అంటే నేను అంటాను మీకు ఉత్తరీశాన్య వీధి చూపు ఉంది, అది మీ ఇంటికి ఎలో చేయలేదు. ఆ వ్యక్తి మంచివాడే కావచ్చండి, కానీ అతనిలో కన్నింగ్ నేచర్ ఉందనుకోండి అది ఏం చేస్తుంది, మిమ్మల్ని కంబైన్ చేయలేదు, మీకు పార్ట్నర్షిప్ అతనితో ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఉత్తరీశాన్య వీధి చూపు. ఉత్తరీశాన్య వీధి చూపు ఉంటే వ్యాపారంలో దిగ్గజమవుతారండి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఉత్తరీశాన్య వీధి చూపు ఉన్నవారే. కావాలని ఉత్తరీశాన్య వీధి చూపు కోసం ఫైట్ చేసి ల్యాండ్లు ఫ్లాట్ గానీ కొంటూ ఉంటారు. ఇంటికి ఉత్తరీశాన్యాన్ని ఆర్టిఫిషియల్ కూడా కల్పించుకుంటూ ఉంటారు. ఆ ఏరియా అంతా కొనేసి ఆ రోడ్డు ఉత్తరీశాన్యం తగిలే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అది ఉత్తరీశాన్యం మంచి చేస్తుందండి. తూర్పీశాన్యం మంచి చేస్తుంది, ఉత్తరీశాన్యం కూడా మంచి చేస్తుంది. అదే విధంగా పడమర వాయువ్యం అండి, ఇది కూడా చాలా పవర్ఫుల్. వెస్ట్ కు ఉంటుంది, వెస్ట్ దిక్కు వస్తుంది. పడమర వాయువ్యము వీధి చూపు అంటే వీధి పోటు, అది కానీ అది వీధి చూపుతో సమానం. మరి దీనివల్ల లాభాలు ఎలా ఉంటాయంటే ఆ ఇంట్లోకి పోయిన వ్యక్తి తక్కువ కాలంలో సమాజంలో పేరు ఖ్యాతి గడిస్తాడు. చాలా తక్కువ కాలంలో ఒక డాక్టర్ వెళ్ళాడు అనుకోండి, ఒక హాస్పిటల్ పెట్టేస్తాడండి, ప్రముఖ పేరు వచ్చేస్తుంది. ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, పేరు వస్తుంది, తక్కువ కాలంలో షైన్ అవుతుంటారు. అందుకే కొంతమంది లీడర్లు కూడా కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఆ దాంట్లోకి పోయిన తర్వాత ప్రముఖ నాయకుడిగా ఎదుగుతూ ఉంటాడు. కారణం ఏంది, పడమర వాయువ్యం వీధి పోటు అంటే వీధి చూపు మంచిగా చూస్తుంది. అంత పవర్ఫుల్ అండి పడమర వాయువ్యం. చాలా మంది వెస్ట్ ఫేస్ అనగానే భయపడుతూ ఉంటారు, కానీ పడమర వాయువ్యం వీధి చూపు కనుక ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చండి. వెళ్ళిన వారందరూ సక్సెస్ అవుతారు. డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఎనీ ప్రొఫెషనల్ ఎవరైనా సక్సెస్ అవుతారు. చివరికి మార్కెటింగ్ చేసే వ్యక్తి కూడా తక్కువ టైంలో ఎక్కువ మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు. తనకు సమాజంలో పేరు వస్తుందండి, నేమ్ అండ్ ఫేమ్ తక్కువ టైంలో వస్తుంది. తను 10% కష్టపడితే దానికి 50% యాడ్ అవుతుంది, నేమ్ ఫేమ్ వస్తుంది. మార్కెట్లో నేమ్ ఫేమ్ కారణం ఏంది అని అంటే పడమర వాయువ్యము వీధి చూపే నేమ్ ఫేమ్ తీసుకొని వస్తుంది. కాబట్టి అలాంటి రోడ్ ఏమైనా ఉంటే సంతోషంగా తీసుకోండి, అది మంచి ఫలితాలను తీసుకొని వస్తుందండి.